కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఆత్రేయపురంలో పడవ పోటీలు అలరించాయి. పడవల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 2 లక్షల రూపాయలు, రెండవ స్థానంలో వచ్చిన వారికి 1 లక్ష రూపాయలు బహుమతిగా అందించనున్నారు. పోటీలు జరుగుతున్నాయి. క్రీడాకారులు కూడా ఉత్సాహంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సందడి చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఈ పోటీలను ఆసక్తిగా తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున జనం కూడా తరలి వచ్చారు. మొత్తం ఇదంతా కూడా జన సముద్రంగా మారిపోయింది. చూడొచ్చు వాటర్ గేమ్స్ ఇక్కడ ఒక సందడిగా ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అక్కడ స్పీడ్ బోట్ కూడా. మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం ఉత్సవ్ గత 3 రోజులుగా కూడా అంబరాన్ని అంటుతుంది. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి ఇక్కడ ఆత్రేయపురం ఉత్సవాన్ని తిలకిస్తున్నారు. జాతీయ డ్రాగన్ పోటీలు కేరళ తరహాలో నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఇదంతా కూడా జనసంద్రంగా మారిపోయిన దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది సెంట్రల్ డెల్టా కాలువ, ఈ కెనాల్ అంతా కూడా మొత్తం జనసంద్రంగా ఉండిపోయింది. గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్థానిక ఎంపీ హరీష్ మాధురు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోనసీమ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అమలాపురం ఎంపీ హరీష్ మాధురు ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటు యానం బీస్ట్ ఫెస్టివల్ కావచ్చు, కోనసీమ జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఇప్పుడు కోనసీమ ఉత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. మీరు కూడా అంటే కేంద్రం నుంచి కూడా ఈ ప్రోత్సహించేందుకు నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. మేము ఒకటే చెప్తాం, ఎప్పుడన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఇది ఒక కూటమి భాగంగా మనం ముందుకు అడుగులు వేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఇది మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారైనా, మేమందరూ ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారైనా, మేమందరూ ఒకటి అంటాం, ఎక్కడైనా సరే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, కానీ ఇక్కడ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్. ఏ విధంగా మీరు అందరూ ఒక్కసారి గమనిస్తే గత సంవత్సరం 8 నెలల్లోని మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావాల్సిన పెట్టుబడులు ఏ విధంగా మనం తీసుకొచ్చాం మనం ఒక్కసారి తెలియజేసుకుంటే, గూగుల్ అసలు ఎక్కడ లేనిది యుఎస్లోని ఉన్న తర్వాత యుఎస్ బయట అతిపెద్ద పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది మన విశాఖపట్నంకి రావడం జరిగింది. అదేవిధంగా అమరావతినేమో క్వాంటమ్ వ్యాలీగా. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే, రేపన్నాడు ఇక్కడ ఉన్న ప్రాంతవాసులైనా సరే, ఇక్కడ ఉన్న పిల్లలైనా సరే, ద బెస్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ అన్నింటిలోని కూడా వాళ్ళు ట్రైన్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతాల్లోని టూరిజం అయినా సరే, మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మీరు చూస్తున్నారు ఎంత విధంగా ఈ టూరిజం అనేది ప్రోత్సహిస్తున్నారు అనేది మనం ప్రతి సంవత్సరం మనం గమనిస్తాం. ప్రతి సంవత్సరం మన సంక్రాంతి వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అందరితో సంతోషంగా ఈ 3 రోజులు గడుపుకునే అవకాశం కూడా ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఏ విధంగా టూరిజం యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు. అదేవిధంగా స్థానికంగా మన కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు ఆయన ఆధ్వర్యంలోని ఈ రోజున ఇక్కడేమో మనకి మన ఆత్రేయపురంలోని ఈ పడవ పోటీ ఎక్కడా కూడా లేదు. ఎప్పుడన్నా సరే పడవల పోటీ అంటే డ్రాగన్ బోట్ రేసింగ్ అంటే కూడా ఎప్పుడైనా సరే మనం ఓనం ఫెస్టివల్లోనే చూస్తాం. కానీ అది ఇక్కడికి తీసుకురావడానికి ఏంటి ఇబ్బంది? ఆయన ఒక పట్టుదలతోని దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దానికి ఆయన్ని చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ జరగలేని విధంగా ఇక్కడ తీసుకొచ్చాం. ఇది మా ఆలోచన ఏంటంటే, ఇక్కడ ప్రోత్సహిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తారు. అదేవిధంగా మేమందరూ ఎప్పుడు ఆలోచించేది, ఖచ్చితంగా రేపన్నాడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొస్తామని కూడా తెలియదు. 3 రోజులు ఆత్రేయపురం ఉత్సవం అత్యంత వైభవంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొని ఇక్కడ తమ ప్రతిభను కనపరిచారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఉత్సవానికి సంబంధించిన పరిస్థితి.